IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షం వర్సెస్ ప్రతిపక్షం వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడము, తెర వెనుక చంద్రబాబే ఉన్నారు, చంద్రబాబు ఏజెంట్ గా వైఎస్ షర్మిల ఉన్నది, చంద్రబాబు తరపున వకల్తా పుచ్చుకున్నది అనేది వైఎస్ఆర్సీపీ చెప్తున్నమాట. నిజమేనా? షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి బీజేపీకి బద్ధ శత్రువు. అపోజిషన్ ఇండియా కూటమి, బద్ధ శత్రువు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ కూటమి బీజేపీతో మీకు కాంగ్రెస్ ఎందుకు కలుస్తుంది? కాంగ్రెస్ ఎందుకు మాట్లాడుతుంది? సిపిఐ ఎందుకు మాట్లాడుతుంది? సిపిఎం ఎందుకు మాట్లాడుతుంది? వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర ఈయనకి చేత కావట్లేదు కాబట్టి నాకు సారీ ప్రతిపక్ష హోదా లేనిదే నేను ఎల్లోనే అసెంబ్లీకి అంటున్నారు కాబట్టి, అయ్యా నాయన జగన్మోహన్ రెడ్డి గారు మీరు రిజైన్ చేసేస్తే ఆ పోస్ట్లో మేము నించొని ప్రతిపక్ష హోదా మేమైనా సరే ప్రతిపక్షంలో కూర్చొని ఒక ఎమ్మెల్యేగా, రిజిస్టర్డ్ పార్టీ ఎమ్మెల్యేగా మేము మాట్లాడగలుగుతాము అంటున్నారు. మీకు ఇచ్చిన పోస్ట్ ఎమ్మెల్యేగా మాట్లాడే రైట్ మీకు ఉంది 11 మందికి. మీరు 11 మందికి మాట్లాడకుండా ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టుకి వెళ్ళారు. కానీ ప్రతిపక్ష హోదా ఎలాగొస్తుంది? ఏ విధంగా వస్తుంది? చట్టం ఏమని చెప్తుంది? రాజ్యాంగం ఏమని చెప్తుంది? అమెండ్మెంట్ ఏమని చెప్తుంది? పార్లమెంట్ ఏమని చెప్తుందో తెలియదా మీకు? ఇవన్నీ మీకు తెలియనివా? 5 సంవత్సరాలు సీఎంగా చేశారు కదా సార్. మీరు 5 సంవత్సరాలు ఏ కోసాన మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది? ఆయన సుప్రీంకోర్టుకు కూడా మీకు వెళ్ళే రైట్ మీకు ఉంది. కానీ ఏ కోసాన మీకు స్పీకర్ గారు మీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు? మీరు ఇంకా చీఫ్ మినిస్టర్ పదవి అడగలేదు హైకోర్టులో. ఓకే, అదొక సంతోషం. మీరు చీఫ్ మినిస్టర్ పదవి అడగలేదు, అది సంతోషపడతాం. ఇంకా లేకపోతే నాకు చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వండి, ఆ చీఫ్ మినిస్టర్ పోస్ట్ నేను అది మొత్తం నాకు ఇంకొక 5 సంవత్సరాలు కావాలని అడగలేదు. అది సంతోషం. ప్రతిపక్షం అడగడానికి దానికంటూ ఒక రూల్స్ బుక్స్ అవన్నీ ఉన్నాయి. అసెంబ్లీ రూల్స్ తెలుసు మీకు, పార్లమెంట్ రూల్స్ తెలుసు, రాజ్యాంగం తెలుసు. రాజ్యాంగంగా 5 సంవత్సరాలు మీరు చీఫ్ మినిస్టర్గా చేశారు, 10 years ఆల్రెడీ ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ప్రతిపక్ష హోదా చేశారు. అన్నీ చేసిన మీరు ప్రతిపక్షానికి మీరు అడిగారు. ఓకే, కోర్టుకి వెళ్ళారు, నోటీసులు వస్తాయి కంపల్సరీ, స్పీకర్ గారు ఏ హోదా ఉందో అదన్నీ కూడా వాళ్ళు వివరిస్తారు. కానీ నేనేం అడుగుతున్నా అంటే, ఆ ప్రతిపక్ష హోదా మీకు చేత కావట్లేదు కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని మేము ప్రతిపక్షంలో ప్రశ్నిస్తున్నాము అంటున్నారు షర్మిల గారు. మేము ప్రశ్నిస్తున్నాము అంటున్నారు సిపిఐ సిపిఎం. కనుక దాంట్లో తప్పేముంది? దాన్ని షర్మిల గారిని తప్పు పట్టడం, షర్మిల గారిని ఏదో ఇష్టం వచ్చడం మాట్లాడడం అని ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, దానికి చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు లోనకి వెళ్ళి ఆయన ప్రశ్నించమని అడుగుతుంది ఆమె. చంద్రబాబు నాయుడు గారిని పొగడమని చెప్పట్లా, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి అని అడుగుతుంది. ప్రశ్నించే గొంతుకు అవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది. మరి ఆ మాట వినకుండా మీరు చెల్లెల మీద కోపంతో మీరు మొత్తం టోటల్గా రాష్ట్రం మీద చూపిస్తే ఎలా? ఓకే, ఇప్పుడు జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్తున్నాడు అంటే ఏం చెప్తారు? భయపడి వెళ్తలేదు. ఆయన చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి వెళ్ళట్లేదు. ఈరోజు బేవరేజ్ లిమిటెడ్లో మొత్తం టోటల్ దోచుకున్నారు కాబట్టి వెళ్ళట్లేదు. ఈరోజు మొత్తం విద్యుత్ దాంట్లో దోచుకున్నారు కాబట్టి వెళ్ళట్లేదు. ఈరోజు మొత్తం టోటల్ ఇసుక దాంట్లో దోచుకున్నారు కాబట్టి వెళ్ళట్లేదు. ఆంధ్రదేశంలో కొన్ని లక్షల కోట్లు ఇలా గ్యాంగ్ ఆఫ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ మొత్తం దోచుకున్నారు కాబట్టి వెళ్ళట్లేదు. తప్పే ఉంది దాంట్లోని. ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళట్లేదు. త్వరలోనే మొత్తం టోటల్గా ఇవన్నీ సిబిసిఐడి విచారణలు జరుగుతాయి. సీరియస్గానే ఉంటుంది, సీరియస్గా తీసుకుంటారు. మనీ ల్యాండింగ్ యాక్ట్ వస్తుంది, ఈడీ యాక్ట్ వస్తుంది, అన్నీ వస్తాయి. త్వరలోనే అన్ని కేసులు బయటపడతాయి, నిజాలు బయటపడతాయి. దాన్ని ఎదుర్కోగలగాలి. తప్పు చేయలేనప్పుడు విచారణకి ఏమైనా ఐఎమ్ రెడీ విచారణగా చెప్పాలి. మీరు విచారణకి వెళ్ళి ఏం చెప్పాలి? మదనపల్లి ఇష్యూలో నా మీద విచారణ జరపండి అని చెప్పాలి పెద్ద రామచంద్రరెడ్డి గారు, ద్వారకానాథ్ రెడ్డి గారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలి? మా వాళ్ళ మీదే కదా, నా మీద కూడా విచారణ వేయండి అని చెప్పాలి. ఆ గట్స్ ఉన్న రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆ గట్స్ ఉన్న రాజశేఖర రెడ్డి గారు, నా కొడుకు తప్పు చేస్తే సిబిఐ విచారణ వేయండి అని అడిగిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందుకే రాజన్న బిడ్డగా మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి రాజన్న బిడ్డగా ప్రజలు మిమ్మల్ని మొన్న తిక్కుగా ఓడించేశారు. ఓకే, రాహుల్ గాంధీతో భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి, నిజమే అంటారా? జగన్ ఇండియా కుటుంబంలోకి వెళ్తారా? ఏమండి, ఒకటి రాహుల్ గాంధీ గారితో అయ్యారా లేదో నాకు తెలియదు. డీకే శివకుమార్ గారితో అయ్యారనేది వార్తలు వచ్చాయి. డీకే శివకుమార్ గారు బాగా కావాల్సిన వ్యక్తి, అలాగే షర్మిల గారు కూడా కావాల్సిన వ్యక్తి. ఇండియా కూటమికి వెళ్ళింది 4 ఎంపీలు. ఈ 4 ఎంపీలు ఎప్పుడు విజయసాయిరెడ్డి బీజేపీలో దూకేద్దామని చూస్తున్నాడు. అలాంటప్పుడు ఇక్కడ ఏముంటారని చెప్పేసి ఈయన ఇంకా ఇండియా కూటమికి వెళ్తాడు. ఆల్రెడీ బీజేపీకి రెడీగా రౌండ్ పేకర్ చేసుకొని కూర్చున్నాడు సాయిరెడ్డి గారు. కనుక
ఇవన్నీ అయ్యేవి కావండి ఇవన్నీ. కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈయనకు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారో లేదో తెలియదు. ఇండియా కూటమికి ఈయనతో పని ఏముంటుంది చెప్పండి? ఈయనతో పని ఏముంటుంది?